లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన బాహుబలి టాలీవుడ్ లో ఒక హిస్టరీ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలి ముందు సినిమాలు తర్వాత సినిమాలు అనే స్థాయికి బాహుబలి తీసుకొచ్చింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్ కి ఈక్వల్ గా ఉందంటే దానికి కారణం బాహుబలి అని అంటున్నారు. ఫ్యాన్స్, సినిమా లవర్స్ బాహుబలి లాంటి సినిమా అందించిన రాజమౌళిని ఎంతో అభిమానిస్తారు. అయితే కొంతమంది టాలీవుడ్ లోని పెద్దలు బాహుబలిని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు. కైకాల సత్యనారాయణ తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలిని క్రిటిసైజ్ చేయడం జరిగింది. బాహుబలిలో అసలు చూడ్డానికి కథే లేదు అని, ఇంప్రెస్ చేసే డైలాగ్స్, మంచి మ్యూజిక్ కూడా లేదని, గ్రాఫిక్స్ సహాయంతోనే సినిమా ఆడిందని, విఠలాచార్య టైంలోనే ఎటువంటి అవకాశాలు లేనప్పుడే మంచి ఎఫెక్ట్స్ తో సినిమాలు తీశారని, కోట్లు పెట్టే ప్రొడ్యూసర్స్ కూడా ఆ టైంలో లేరని బాహుబలిపై ఆయన ఆవేశం వెళ్లగక్కారు. అయితే జమున కూడా పోయినేడాది ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి సినిమా ఒక బిగ్ జోక్ అని కామెంట్ చేసింది. అయితే ఎందుకు ఇలా వెటరన్ స్టార్స్ కామెంట్స్ చేస్తున్నారో తెలియని పరిస్థితి. కొందరు విశ్లేషకులు మాత్రం ఏజ్ గ్యాప్ వల్ల ప్రెజెంట్ వస్తున్న ట్రెండ్ కి అనుగుణంగా వాళ్ళు ఫాలో అవ్వకపోవడం వల్ల ఇలా వ్యతిరేకిస్తున్నారని అనుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.